శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ రోజుతో అయితే 7 వారాల వ్రతం పూర్తి చేసుకున్నారు మా అమ్మ, నాన్న. మ్యాటర్ ఏందంటే అమ్మ, నాన్న అయితే మాత్రం 7th వీక్స్ నుండి అయితే 7 వారాల వ్రతం చేస్తున్నారు. ఇప్పుడైతే లాస్ట్ వారం అనమాట. 7 వారాలు అనుకుంటే మనమైతే 8th వారం కూడా చేయాలి. ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి ఇంకో వారం ఆయనకి వడ్డీగా చేయాలన్నమాట. మేమైతే మాత్రం దానికి ముందల రోజు శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. ఆ కలశం కూడా ఉంది. దాని పక్కన అది తీయకుండా అయితే దాని పక్కన మాత్రం వెంకటేశ్వరుని కలశం పెట్టుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు అయితే కలశం పెట్టుకొని చేసుకుంటారు. మేమైతే మాత్రం ఎక్కువ ఎవరిష్టం వాళ్ళది. ప్రతి శనివారం మేమైతే పెట్టల కలశం 7th వారం కాబట్టి ఈరోజు కలశం పెట్టి చేశారు అమ్మ, నాన్న. ఇంక ఫైనల్లీ మనమైతే పలహారాలకు వచ్చేసేది మాత్రం ఆయనకైతే 7 పలహారాలు చేయాలి. అండ్ అలాగే పూలు అయితే మాత్రం పూలు కూడా 7 రకాల పూలు ఉండాలి. ఏ పూలైనా పర్వాలేదు. పలహారాలకు వచ్చైతే అమ్మ అయితే మాత్రం పులిహోర ఒకటి చేసింది. అలాగే పానకం, పాలకొవ్వు, వడపప్పు అండ్ అలాగే స్వామివారికి ఇష్టమైన నూగు లడ్డు, సలిబిండి, ఇంకోటైతే మాత్రం పొంగలైతే చేసేసారు. శనగలైతే మాత్రం ఇంటికి వచ్చిన ముత్తైదులకైతే ఇవ్వాలంట. అండ్ అలాగే అమ్మ అయితే తయారు చేసుకుంది. నానబెట్టుకుని అయితే పొద్దున్నే తాంబూలాలను ఇస్తారంట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రతి వారం కూడా చాలామంది ఎక్కువ వారం చేసుకున్నప్పుడు బట్టలు అయితే పెట్టుకుంటారు. దంపతులు భార్యాభర్తలు ఇద్దరిని పిలిచేది వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనుకుని అయితే బట్టలు పెట్టుకుంటారు. అది మన స్తోమత తగ్గట్టు పెట్టుకోవచ్చు. లాస్ట్ వారం కూడా పెట్టుకోవచ్చు. 8th వారం పెట్టుకోవచ్చు, 7వ వారం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి వారం చేసిన వాళ్ళందరూ ప్రతి వారం పెట్టుకుంటారు బట్టలు. అయితే పెట్టుకోలేదు మా అమ్మ, నాన్న. మామూలుగా సింపుల్గానే చేసుకున్నారు. స్వామివారికి లాస్ట్ వారం అయితే బట్టలు పెట్టేసుకున్నారు. చూస్తున్నారు కదా, కనపడుతున్నాయి కదా బట్టలు. అలా బట్టలు పెట్టుకుని పూర్తి చేసుకున్నారు ఫైనల్లీ. మన వీడియోని కొత్తగా చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.